ఎర్ర సముద్రాన్ని ప్రార్థన చేయగా పాయలు చేశాడు దేవుడు, మన్నాను కురిపించాడు దేవుడు మోషే ప్రార్థన చేయగా. ఇన్ని అద్భుతాలు చూసినా, ఇన్ని అద్భుతాలు జీవితాల్లో పొందుకున్నా మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మొదటి స్థాయికే. ఎక్కడికి వెళ్తారు అంటే, గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం అద్భుతాలను పొందుకునే కొలది మరింతగా ప్రభు దగ్గర ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, శ్రమల్లో కూడా నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి. దేవా ఆ శ్రమ నుంచి విడిపించావు, ఎక్కడ కూడా విడిపిస్తావు అని చెప్పి మోకాళ్ళు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చేయకపోగా అంటే అర్థం ఏంటి, మేము ప్రార్థన చేయం, మేము మీ మీద అరుస్తాం, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి, అంతే కదా వీళ్ళ ఫీలింగ్. నిజమా కాదా? ఆలోచించండి. ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో పొందుకున్నాం, ఎన్నో సాక్ష్యాలు చెప్పాం, ఎన్నిసార్లు అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తూ వచ్చి సాక్ష్యాలు చెప్పి ఇన్ని పొందుకున్న తర్వాత కూడా శ్రమ రాగానే వెంటనే డేలా పడిపోవడం ప్రభు చిత్తము కాదు. ఒకవేళ వెంటనే డేలా పడిన వెంటనే మళ్ళీ నువ్వు రివైవ్ అవ్వాలా, మరలా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు నీ జీవితంలో గుర్తుకు రావాలా, వెంటనే మోకరించి దేవా ఆ సమస్యను తప్పించా, ఈ సమస్యలో కూడా నువ్వు తప్పిస్తా, నేను భయపడేది లేదు అని చెప్పి మోకళ్ళు ఏం చేయాలా, ప్రార్థన చేయాలా.